అరే నువ్వే చేసినవురా నాకంటే ఎక్కువ ఆనికంటే ఎక్కువ నేను చేస్తా, నా ఈయనకంటే ఎక్కువ నేను చేస్తా అని. మరి ఇంతమంది లోపల ఒప్పుకున్నావు, ఇజ్జతు వద్ది, మానం పోద్ది. మల్లయ్య అనేది నిజమే, మరి గోలే వాళ్ళ పిల్లనే. మన పెదవాపు కొడుకు ధర్మిరెడ్డి ఎక్కడికి 4 వెళ్తాం మేడు దేవగిరి పట్నం. అయితే వాహే గాని అల్లుడా మల్లయ్య ఒక్కసారి కాదు ఈడికి 3 సార్లు మోసం చేసి మమ్మల్ని కళ్యాణాన్ని అడిగినట్టు చేతివా. మరి అల్లుడా మీ అవ్వ ఒప్పుకున్నదా ఆ పిల్లను అని అడిగారు. అవ్వ ఒప్పుకున్నదా అని అంటే ఇక మొదగాలి అప్పుడే నీకు ఏమని చెప్పిందే, అవ్వయ్య మీరే అన్నారు అదే తల్లిదండ్రి పాదోళ్ళు అయినా మానవాళ్ళు పదవత్తు ఉండాలని. మామలు ఒప్పుకున్నాక అవ్వయ్య ఒప్పుకుంటారని మీ దారికి వచ్చినా అని నోరులు ఇవ్వకుండా చేతి వాళ్ళుడా మల్లయ్య. సరే మంచి మా పాలు బిడ్డరా నీళ్ళు గవసాలు లాకుండా ఏ పడి ఖర్చు కావన్నో అడుగుయానే అనే అనేటళ్ళకు ఏమిటి అంటే గోమి అదినే అత్తల కట్నం 60 వరాలాట, ముత్తల కట్నం 30 వరాలాట, పందిరి కట్నం 10 వరాలాట, సుంకరి ములాములకు 90 వరాలాట. మరి కొల్లాపురి పట్టం నుంచి దేవగిరి పట్టం 12 ఆవిడ దూరం ఉంటే 9 ఆవిడ పెట్టు మొగోళ్ళ పందిర్లు, ఆడి దానికి 3 ఆవిడ పెట్టు పందిర్లాట, ఎండి గుంజలు బంగారు వెలుగులాట, పిల్ల ఓవటానికి ఎండి బాట నాట, పిల్లగాడు ఓను బంగారు బాట నాట, అప్పుల చెర్లు మిట్టల బాయిలు తమ్మల పాకులు దల్లు తేగుటాకుల డేరులాట, 6000 అరకబండి 3000 బురకబండి అన్నొక్క బండి బందుంటే పిల్లిటు పిల్లగాడట అంటున్నది. అగో ఈ లగ్గం ఆగిపోయానంటే మామలారో, ఈ లగ్గంగా ఆగిపోతే కళ్యాణపురి పట్టణానికి అగ్గిపెట్టి బొగ్గులు తీసుకుపోయి కొల్లపురి పట్టణం కొలివిలో ఓసుకుంటా ఓ మామలారా. అయ్యో ఆగు ఆగు అల్లుడా, నీతోటి అనువులంటే అపకారం ఉంది, మినువులంటే మిపకారం ఉంది. అటు చూస్తేనేమో పాల్వడైపోయి, ఇటు చూస్తేనేమో అక్క కొడుకు అయిపోతుంది. మా కర్రు తీసి మాకే వాత పెడితే అల్లుడా, మరి నిరుడేమో ఏడే ఉన్న కాడికి ఊడ్చుకపోతివయ్యా అనేటళ్ళకు ఒక అన్నం తినేటప్పుడు 7 అత్తలు తిను అంటే మా అవ్వ రోజు నా ముంగట మడుగు బంగారం పెడితే తింటా అంటే ఆ 7 అత్తల మీద ధనవంతా తీసి అక్కడ పెడితే అగో మీరు ఆవలుకోండి, మీరు వెంట చూస్తుర్రు అంటే ఆ ధనవంతా కట్టుకోండి ఒలబడ్డాడు. అగో అటువంటి మనకి తాతలు కదానికి అమ్మ దగ్గరికి అయిండు, అమ్మ కనుక తాత దగ్గరికి అయిండు. అమ్మ ఉరగండి తాత మీద చెప్పింది, తాత దచ్చకుడు అమ్మ మీద చెప్పింది, 9 బొక్కల ధనం తోడుకున్నాడు. ఆ అడ్ల పిల్లగాడు సంఘాన్ని అక్కడ కత్రాలు తయారు చేసిండు, ఈయన జమ చేసింది అంతా బండ్లు నింపుతున్నాడు. ఇదంతా నింపితే ఒక్క బాటసారి కాదు కానీ మరి పిల్ల 1,000,000 పోసిన 1,000,000 వరహాల కుప్పల సౌరం అన్నది. గున్నాలు గుత్తులు వెళ్ళిపోయిన నత్తులు వెళ్ళిపోయిన నత్తులు పన్నసర పేరు బంగారు నగలు 7 వరాల హరం బృహాలు అన్నది. ఇవన్నీ కొడితే ఏ మూలకు తగ్గది. ఓ మామలారా దాని అలా కొట్టాను దత్త దత్త అంటాను, దత్త దత్త అంటాను నాకు దత్తం చెయ్యారు, దత్త దత్త అంటాను దాని అలా కొట్టాను. ధనియాల కోట తాతల్లాడు, ధనియాల కోట తండ్రుల్లాడు, ధనియాల కోట ముత్తల్లాడు, ధనియాల కోట అన్న ధనం వేసినోడే కానీ ఇంతవరకు తీసినోడు లేడు. ధనియాల కోట శీల వాళ్ళకు దత్తమని రాసి వనితలకి 7 మానమామలు ఏమంటున్నారు, 7 మానత్తలు సాదిన బాబయ్య ఏమంటున్నది. అల్లుడ మల్లయ్య రావు నా అల్లుడు, ధనియాల కోటలంటే నా అల్లుడా, దండి దండి రాచసులు ఉన్నాయేమో, పెద్ద పెద్ద పిశాచులు ఉన్నాయేమో, గడి మైసు ఉన్నది నా అల్లుడు, గాడి మైసు గంభీరంగా కూసున్నది. అల్లుడా మల్లయ్య ధనియాల కోట కిందికి వెళ్ళి వచ్చిన అక్కడ ఉన్న దయ్యంగిని మీద జోరిందా, నువ్వు వెళ్ళిపోతే మా అక్క నీలవ్వ మమ్మల బతకని అది. ఏయ్ మామలారా, పుడితే పులిపిల్ల లేకపోతే పలిపిల్ల ఉంటే ఊరుకు పెద్ద సత్య కాడుకు పెద్ద మలిపి పెట్ట మసిపొట్టు కాదు, తొడిచిపెట్ట ఊపిది పొట్టు కాదు, సత్య పొలవని బొక్కలు కావు. మావా ఏసుడు మీ అంతు తీసున్నా అంతు దత్తమని రాగి పత్ర మీద
సిమెంటలకు అరే నీ అవైడు పోతేగా మన గండం పోతుంది, మన బిడ్డలకు పిండం బాస్తుంది. సరే మంచిది రాని అదే మనకు పనికి వచ్చేది కాదు అన్నారు. రాగి దత్రం మీద రాసి రాజముద్రకు దిచ్చుడు ధనియాల కూడా దత్తమాని మామలారా ధనం తీసుకుపోయిన 60,000 అరకబండి 3,000 బురకబండి కావాలంటే వాళ్ళ కళ్యాణానికి సాటింపు చేస్తే 60 70 పల్లెలు గదిలు వచ్చినాయి. ముందట పనిలే సంగన్న వెనక పనిలే ఉన్నడే అటువంటి మనగా రారాజు మల్లన్న అటువంటి మనగా బండ్లు తిరగబోతున్నాయి. సై సై జోడెడ్ల బండి నా బండి సోకైన కాపుల బండి గల్లు గల్లు నా గజ్జల బండి ఏగని చూడు మూగల బండి గల్లు గల్లు నా గజ్జల బండి ఏగని చూడు మూగల బండి సై సై జోడెడ్ల బండ్లు నా బండ్లు ఏగని చూడు మూగల బండ్లు అటువంటి కళ్యాణపురి పట్టం మొత్తం కలిసి ధనియాల కోట కత్తుంటే ముందటి బండ్లు ఉన్న పొలవారు చంద్ర పోతలింగాడు ఏ అని చెప్పి అడ్డం తిరిగాడు. అడ్డం తిరిగేటల్లకి అడ్డ సంఘాన్ని కదా కదా అనుకుతుండే అనుకున్న మళ్ళీ ముందరికి దూకిండు. దొరికేటల్లకు అటువంటి మనకి పొలవారు చంద్ర పోతలింగని అంటుండు ఎమ్మడిరా నీవు ధనం వేస్తుడు మీ అంతుగా తీసుడు లేదు అంటుండు. భగవంతుడే రాజు వల్లయ్యా భగవంతుడే రాజు వల్లయ్యా పిడికాడు బండారు పట్టేనా ఉత్తరాది హీరా చటగిరి దక్షిణాది హీరా మండపం సిటికనేలు హోమాంత్రాలు ఎక్కువాడ అనేది అలవాటు పెద్దనేలు హోమాంత్రాలు పేరు పెట్టి హీరా తలవాటు 100 మంత్రం ఆవే నుడుగుదప్ప 1 మంత్రం ఆవే కొలవదప్ప కొండ విద్య ఆలే గోయ విద్య అటకరి ఆలే వాయు విద్య సావికచ్చే మంత్రాలు అయితేనా సలకోటి మంత్రాలు చదివేనా. ఏనాడు భగవంతుడు ఒళ్ళు మీద గుప్పుకున్నాడు నరుడు పోయి నారాయణమూర్తి అవుతుండు మానవుడు పోయి మహాదేవుడు అవుతున్నాడే. అటువంటి పోతలింగడు చూసి అరరే అన్నా మల్లికార్జున అని చెప్పి అటువంటి నరుల కళ్ళు కట్టిండు. భగవంతుడు మల్లన్న సాష్టాగ దశ అవతారం చూపెట్టలకు బొడ్డిగూరికి మీద ఉన్న అటువంటి ఒంటి జడ మైసాసూరి పొలవారు చందన పోతలింగడు ధనియాల కోట మీద ఉన్న దండి ఈర బేతాళుడు అటువంటి వెనుక 1,000,000 రాక్షసులే ఆలయ బలాయి తీసుకుంటాయి ఆలయ బలాయి తీసుకుంటాయి ఆలయ బలాయి తీసుకుంటాలకు భగవంతుడు మల్లన్న ఏమంట ఉన్నాడు మరి నరులు దమ్మితే ఒడిసేడు ధనియాల కోట కాదు అనేటాలకు పోతలింగడు వీర బేతాళుడు బొడ్డు ఊరికి మీద ఉన్నటువంటి ఒంటి జడ మైసూరి తమ్ముడా కొర్రి ముద్దయ్యాలు 1,000,000 ఉన్నాయిరా ఎర్ర ముద్దయ్యాలు 1,00,000 ఉన్నాయిరా అవిటకు ఆహారం పెట్టు తమ్ము అంటలకు భగవంతుడే రాజు మల్లయ్య గిదగిద్దానే ఉడకబట్టేనా గిదగిద ఉరికి మూల గురుసుకు ఏనాడు బొట్టుమనేలు దంతున్నాడో పట్టణ వలిగేటళ్లకు పక్కు వంటరవుతాం వెళ్తుంటే భగవంతుడు మల్లన్న దోచెడు పడుతున్నాడే. ఓరే పలికొండ మైసమ పోలోపల అని బలికొండ మైసమ లోపల అని 1,000,000 కొర్రి ముద్దయ్యాలు అటువంటి కొట్లాడుతుంటే భగవంతుడు ఇట్లా లేదు అన్నాడు. అటువంటి వెనకపచ్చ మీద మనం నలిచి అద్రపుల్ల చేసి ముక్కులు పెట్టి ఆర్చి దొమ్ముతుంటే 60 పుట్ల అగ్గి కూలుతున్నది. అగ్గి లోపాల కొన్ని దయ్యాలు అతను అయ్యిరాపోతా ఉన్నాయా వస్తారు తెల్లెలుపు గొండెలుపు గోయలుపు ఎక్కడున్నాయి ఎక్కడ వెళ్ళిపోతున్నాయి. అప్పుడు తమ్ముడు పోతలింగాడు అన్న పోతలింగాడు అక్క మైసమ్మ అటువంటి మనక మా ఆవురాళ్ళెల్లమ్మ దేవానే దేవతలు వచ్చిర్రు గాంధర్వులు వచ్చి ధనియాల కోటను నవ్వుతున్నారు. తమ్మి నాయన అటువంటి మనక తమ్మ పిశాసులు తట్టలు పట్టి ఆ 7 బండ్లు నింపుతున్నాయి. అగో అటువంటి మనక 6,000 అరకబండి 3,000 బురకబండి ధనియాల కోట మొత్తం తవ్వుకున్నాడే.
ఆ తవ్వుకొని ఏనాడు మాత్రం కత్రాల నింపుకున్నాడు. మామలారా మామత్తలారా ఆడికెళ్ళి కుచ్చులు చాపిన పచ్చని పల్లాకి పంపుతా, మీరు కార్తీక పుణ్యాన్ని కీర్తిక పెళ్లి కళ్యాణం గదిలి రమ్మని చెప్పాడు. సరే మంచిది అల్లుడాని శుభమానికి ఆ బండ్లు కొడుతున్నారు. ఆగో పెళ్లికి ఇళ్ళగబడే ధాన్యం పట్టుకొని భగవంతుడు బయలుదేరా. గోగుల్లో 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 మల్లన్న బండ్లు ఎట్లా పోతాయో గోగుల్లో 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 గొలుగుల్లో గోగుల్లో కళ్యాణము పూరము కచ్చురాలు ఎల్లే గోగుల్లో 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 ఆడికి ఈడికి 60 మేడో గోగుల్లో 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 పొద్దుగూకిన కాడ కచ్చురాలు విడతా ఉండ్రు గోగుల్లో 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 అంటగా తిని కోతుకు తాళ్ళకు లేసి గోగుల్లో 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 కోడి కూతాయాళ్ళకు మళ్ళా బండ్లు కట్టి గోగుల్లో 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 60 జిల్లాలు దాటుతున్నారే గోగుల్లో గోగుల్లో అటువంటి వనిగా కచ్చరాలు భగవంతుడు మల్లికార్జుడు అద్దల పిల్లగాడు సంగంలో ఏనాడు మాత్రము కళ్యాణం పనులు ఎట్ట పెట్టుకొని కచ్చరాలు ఎట్ట పోతున్నాయి. పొద్దుకిన కాడనే ఒక పనులు ఎడుతున్నారు, అడ్డుకొని తింటారు, కోడుకు తాళ్ళకు మళ్ళా కడుతున్నారు. 13 అటువంటి వనిగా పండుగలు దాటుతున్నారు. 33 మండలాలు దాటి నాయన ఎక్కడికి చేరవచ్చే గోగుల్లో 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 కోడి కూతాయాళ్ళకు బండ్లు లేసేనా గోగుల్లో గోగుల్లో అరవైళ్ళు 30 పల్లెలు దాటి పాడికెళ్ళి బండ్లు సిలికాల పోతుకు కొల్లపూడికొచ్చే గోగుల్లో గోగుల్లో సిలికల పొద్దు వరకు కొల్లాపురి పట్టం ఎర్రగడ్డ పాడి ఎకల బివారం మిట్టల బొల్లారం నక్కల నెగుడు ఏనాడు పనులు చేరవచ్చి ఎక్కడోళ్ళక్కడ కత్రాలు ఇడిసిండ్రు. కళ్యాణపురి పట్టం నుంచి దనిహాల కోటనే దమ్ముకొని ఎత్తున్నాడని కొల్లపురి ప్రజలంతా ఆర్తులు మంగళార్తులు పట్టుకొని మాయమ్మ ఆ 7 అత్తలు అదినేలు ఏం మంట మీద ఉన్నారు, 7 అన్నగాళ్ళు మంట మీద ఉన్నారు, అవ్వయ్య మంట మీద ఉన్నారు. కానీ కొల్లాపురి ప్రజలు కాపులు కరణాలు కమ్మెలువ దొరలు, కుడిన కుమ్మరీలు ఎడమన కమ్మరీలు, కమ్మన కాపులు గంటలువ దొరలు వచ్చి మాయమ్మ ఆరతి మంగళారతులు వరంబాయిలు బింబాయిల సప్పుడుతోటి సంగానన్న మళ్ళా నేను ఎదుర్కొని కొల్లపురి పట్టం నింపుకుంటున్నారు ఊజరము.